సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఎయిర్‌పోర్ట్‌కి. ఇంకా టైం ఉంది మన ఫ్లైట్‌కి. సో లోపలికెళ్ళిపోయి అలా కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యాము. సో ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం గూడా క్లౌడ్ ఎక్కువగా ఉంది. మా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో చెకింగ్ అంతా అయిపోయింది. లోపలంతా గూడా మీకు చూపిస్తాను. ఇదంతా గూడా మనకి మలేషియా ఎయిర్‌పోర్ట్ మాట. ఇక్కడి నుంచి బెంగుళూరుకి వెళ్తున్నాం. అక్కడి నుంచి వైజాగ్ మాట. సో బోటింగ్ అయ్యే టైంలో మేము చిన్న షాపింగ్ గూడా చేసాము. చాక్లెట్స్ అవైతే తీసుకున్నాను. లోపలంతా గూడా ఇలా ఉంది. ఇక్కడి నుంచి మేము లాంచ్‌కెళ్ళి అక్కడ డిన్నర్ ఫినిష్ చేసాము. సో మలేషియా లాంచింగ్ అయితే ఇలా ఉంది. లోపలంతా గూడా ఫుడ్ అయితే నాకు అంతేం అనిపించలేదు. నాకు తినడానికి టేస్ట్ అంతేం బాలేదనిపించింది. పాస్తా ఒకటి తినేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ బోటింగ్ పాస్ కోసం వెయిట్ చేసాము. సో చెకింగ్ అయితే అయిపోయింది. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. అక్కడి నుంచి మనం నెక్స్ట్ బెంగుళూరుకి వెళ్తున్నాం. ఇక్కడ మా పాప చూడండి ఎంత భయపడుతుందో. హ్యాండ్స్ పట్టుకో మమ్మీ అని ఇద్దరివి తీసుకొని. సో ఇది మాత్రం వదలలేదండి ఆ సూట్‌కేస్‌ని. ఎప్పుడొస్తదా అని వెయిట్ చేసింది. నాది నాది అని. సో బెంగుళూరు అయితే రీచ్ అయిపోయాం. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అయితే చాలా బాగుంది. ఫేవరెట్ ఐస్ క్రీమ్ అక్కడ లేదని ఇక్కడ అయితే ఎయిర్‌పోర్ట్‌లో కొనుక్కుంది. సో స్మాల్ 2 క్యూబ్స్ ఎంత అనుకున్నారు? 350 రూపీస్ పడింది. అక్కడి నుంచి నేను చిల్ అవ్వడానికి ఒక కాఫీ చెప్పుకున్నాను. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్‌కైతే చెకింగ్ అయిపోతుంది. తన వినయం చూడండి ఎలా నించుందో భయంతో. సో చెకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి మనం వైజాగ్. ఓకే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బాయ్. ఇదంతా బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అండి. చాలా బాగుంది కదా! సో ఫ్లైట్ అయితే మళ్ళీ ఎక్కేసి వైజాగ్‌కి అయితే రిటర్న్ అయిపోయాం. నా మలేషియా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. డెఫినెట్‌గా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు మా పాప నా లిఫ్ట్‌కి మొత్తం వాడేసింది. సో వ్యూ అయితే మార్నింగ్ సన్‌రైజ్ ఆ బీచ్ చాలా అనిపించాయి నాకు. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.